హలో అండి. మిగిలిపోయిన అన్నంతో ఇంత టేస్టీ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని అయితే కంపల్సరీ అంటారు మీరు. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం అయితే ఈ విధంగా క్యారెట్, ఉల్లాకులు, అదేవిధంగా ఒక మిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. ఈ విధంగా అన్నిటిని సన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఒక కడాయిలో అయితే ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఉల్లాకులు, క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత మనము సన్నగా కట్ చేసిన వెల్లుల్ని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఉల్లాకులు అయితే మెయిన్ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత గుడ్లు అయితే పగలగొట్టుకోవాలండి. ఈ విధంగా గుడ్డుని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి. సోయా సాస్, వెనిగర్ యాడ్ చేయడం వల్ల సేమ్ బయట తిన్నట్టే ఉంటుంది. ఈ విధంగా అన్నీ కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత ఉంటే కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకొని రైస్ అయితే ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అంతేనండి, మంచి టేస్టీ రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి, కోల్డ్ అయింది. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.